2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒక ప్రేమోన్మాది ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపాడు. తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో పాటు ప్రేమ పేరుతో వేధించినటువంటి బాలిక, ఆమె తల్లి, ఆమె నానమ్మ ఇలా ఒక గంట వ్యవధిలో ఆరుగురిని హతమార్చినటువంటి ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇతని మీద పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైతే పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. పోలీసులు ఇతన్ని రిమాండ్‌కి పంపి ఉంటే ఇవాళ ఈ 6 మంది చనిపోయేవారు కాదని బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా తాము రిమాండ్‌కి పంపాము, బెయిల్ మీద బయటకు వచ్చే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారంటూ పోలీసులు చెప్తున్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తులను ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు, మళ్ళీ ప్రేమ పేరుతో ఇంకొక అమ్మాయిని వేధించడం అనేది నిజంగా అత్యంత దారుణం. దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటున్నారు సోషల్ యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్తే మేడం. మేడం, చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇవాళ ఉదయం ఈ వార్త చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు. చిన్న చిన్న పిల్లలు, 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు నిద్రపోతుంటే గొంతు కోసి చంపేయడం, భార్యని అలాగే అమ్మాయిని బయటకు తీసుకొచ్చి అత్యాచారం చేసి మరీ హత్య చేయడం. అసలు నిజంగా దీని గురించి డిస్కషన్ చేయడం చాలా బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? బాధ కాదండి. యాక్చువల్‌గా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు భార్య బిడ్డల్ని, చిన్న పసిపిల్లల్ని కూడా గొంతు కోసి చంపడం అనేటటువంటి ఉన్మాదము ఈ రోజు ఒక మనిషిలోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఈ సమాజం అతని మీద చూపించిన ప్రభావం ఏంటి? కుటుంబ పరిస్థితులు ఏంటి? మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ఫస్ట్ ఇవి మాట్లాడండి. దయచేసి వ్యక్తుల గురించి మాట్లాడకండి. ఒక వ్యక్తిని తయారు చేస్తున్నది సమాజం, ఒక వ్యక్తిని తయారు చేస్తున్నది విద్యా వ్యవస్థ, ఒక వ్యక్తిని తయారు చేస్తున్నటువంటిది న్యాయస్థానాలు, చట్టాలు. ఇది మాత్రం స్పష్టంగా చెప్తాను నేను. ఈ రోజు మనకు కొన్ని న్యాయస్థానాల్లో తీర్పులు చూస్తుంటే మాకే నోరు పెగలటం లేదు. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. ఇంకొక విషయం చూస్తే విద్యా వ్యవస్థలో ఎక్కడైనా సరే మోరల్ సైన్స్ ఉందా అండి? మోరల్ సైన్స్ ఉందా? మోరల్ సైన్స్ చొప్పించాల్సినటువంటి అవసరం ఈ రోజు విద్యా వ్యవస్థలో ఉంది. అలాగే సోషల్ రెస్పెక్ట్ అసలు ఎవరికైనా నేర్పిస్తున్నామా మనము? అరే చదువు అంటే దేనికోసం చదువుతున్నామా అంటే ఇవాళ ఇంజనీరింగే చదవాలి, చదివితే అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలి, లేదంటే ఈ రోజు ఒక యూట్యూబ్ పెట్టుకోవాలి, పక్కనాన్ని తిట్టేసేయాలి, తిట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఎవడో ఒకడు కొమ్ముగాయ. ఇలా ఎంత అనైతికమైనటువంటి జీవన శైలి మన ముందు ఉంది. ఇలాంటి జీవన శైలిలో ఇంకా చెప్పాలంటే టాప్ పోస్ట్ లో ఎవరు నిలబడతారంటే మన రాజకీయ నాయకుల్లో కొంతమంది నిలబడతారు. వాళ్ళు వందల వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజాధనం లూటీ చేసి వాళ్ళు న్యాయస్థానాలకి పంపించినా కూడా ఈ రోజు వరకు ఎవరు జైలుకి వెళ్ళింది లేదు, ఎవరికి శిక్ష పడింది లేదు. తర్వాత ఎవడైనా సరే ఇవాళ యూట్యూబ్లు తీసుకోండి, సోషల్ మీడియా తీసుకోండి, ప్రతి ఒక్క వెధవ అసలు సెలబ్రిటీ అనడానికి అసలు అర్థం లేకుండా చేసి అవతల పడేశారు. ఎవడు ఏ దరిద్రమైన పని చేసినా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాడిని ఒక హీరోనో ఆమెను ఒక హీరోయిన్ గానో పోర్ట్రైట్ చేసి, ఎందుకు పోర్ట్రైట్ చేస్తున్నారంటే వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూస్తే ఈ వీడియో వెళ్తుంది. ఇలాంటి అనైతికమైనటువంటి ఆలోచనలు ఇవాళ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడొద్దండి. మీడియా మొత్తం నేర్చుకోవాల్సినటువంటి అంశం వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి. వ్యవస్థల నుంచి పుట్టుకొచ్చిన వాడే ఇప్పుడు ఈ హంతకుడు. సమాజం యొక్క నైరాశ్యంతో, వ్యక్తుల యొక్క నైరాశ్యంతో, అలాగే వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. ఆ భ్రష్టు పట్టిపోయినటువంటి వ్యవస్థల నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళందరూ. ఇవాళ మనం చూస్తున్నాం, ఎవరెవరిని టీవీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారండి. పెళ్లిళ్ళు అవో ఏమవో లివింగ్ టుగెదర్ అనగానే తీసుకొచ్చి వాళ్ళని ఒక పెద్ద సెలబ్రిటీ లాగా కూర్చోబెట్టి మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు అలా మనందరం, మీరు అనను మనందరం ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఎవరికైనా వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? ఉంటుందా అండి? లివింగ్ టుగెదర్ అన్న వాళ్ళని భార్యాభర్తలని చెప్పి టీవీ స్టూడియోలోకి తీసుకొచ్చి లవ్ సింబల్స్ ఇచ్చి ప్రేమ పాఠాలు పాడించి వాళ్ళని ఒక గొప్ప ఐడియల్ కపుల్ గా మీరు నిలబెట్టి ఏవైతే సంబంధాలు అయితే ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది కాబట్టి మేము ఉన్నామన్నాం. సుప్రీంకోర్టు తీర్పులు సమాజంలో ఎంతవరకు అమలు అవుతాయి? సమాజానికి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. నైతిక విలువల్ని వదిలిపెట్టి రమ్మనమని ఏ సుప్రీంకోర్టు తీర్పు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సమాజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు అయినా దాన్ని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ వ్యవహారాలన్నీ చేయడం వల్లనే అరే జైలుకు పోతే బెయిల్ వస్తుంది, ఈజీగా వస్తున్నాయండి వాళ్ళ బెయిల్లు.
జైలు అంటే భయపడిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు అతగాడికి 3 నెలల్లో జైలు వచ్చింది. రిమాండ్ పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ నామ్స్ ప్రకారం పనిచేస్తారు. వాడెవడో అనామకుడికి చట్టానికి సంబంధించినంత వరకు తీసుకెళ్తారు, సబ్మిట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, వాడికి రిమాండ్ కి తీసుకుంటారు, వాడిని విచారిస్తారు, మళ్ళీ తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్తారు, మళ్ళీ తీసుకెళ్లి లోపలేస్తుంది, వాడు బెయిల్ తెచ్చుకున్నాడు, బయటకు వచ్చాడు. వాడి తరపున వాదించేటటువంటి లాయర్లను ఏమందాం? ఇవాళ లాయర్లందరికీ బాధ వస్తుందేమో. అది కాదండి నేను మాట్లాడుతున్నది. బయటకి తీసుకొచ్చిన తర్వాత వాడు నేరం చేయకుండా లాయర్ కాపాడగలడా? ఈ వ్యవస్థలో ఇన్ని లోపాలు జరుగుతుంటే మనం వ్యక్తుల గురించే మాట్లాడుకుంటున్నాం, అక్కడే ఆగిపోతున్నాం. నేను ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి గొంతు చించుకొని మాట్లాడుతున్నా. సమాజం మారాలండి, వ్యక్తులు కాదు చేసేది ఈ హత్యలు, సమాజం చేస్తుంది. విద్యా వ్యవస్థ, ప్రతి ఒక్క పేరెంట్ కూడా, నేను చాలా మంది పేరెంట్స్ తో మాట్లాడా, ఏమండి ఈ సామాజిక విలువలు ఉన్నటువంటివి మనం దీంట్లో పెడదామని చెప్పి డిమాండ్ చేద్దామంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అరే తెలుగు నేర్చుకోండిరా అని. అంటే తెలుగు నేర్చుకుంటే ఏమొస్తుందండి? సాంస్క్రిట్ నేర్చుకుంటే మా అబ్బాయికి మార్కులు ఎక్కువ వస్తాయి. అంటే మార్కులతోటి పిల్లల్ని పెంచుతున్నాం, సంపాదనతోటి ఆ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్సులు తీసుకోవాలో కాలేజ్కి వచ్చిన తర్వాత వాటిని పిల్లల మీద రుద్దుతున్నాం తప్ప సమాజంలో నీ పొజిషన్ ఏంటి, సమాజానికి నువ్వేమిస్తావు, సమాజం నుంచి నువ్వేం తీసుకుంటావు అనేటటువంటి నిబద్ధత కుటుంబంలో లేదు, విద్యా వ్యవస్థలో లేదు, సమాజంలో లేదు, అలాగే నేను చెప్పినటువంటి వ్యవస్థల్లో కూడా లేదు. ఇది ఈ హత్యకి మూల కారణం. అదే మాట్లాడుకుందాం మనం. ఎస్, అంటే పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో చూస్తే భార్యను చంపడం, అందులో కూడా భార్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలతో గొడవ పడి పెళ్లి చేసుకొని 6 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లలు, 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు. వాళ్ళు ఏం నేరం చేశారు? వాళ్ళను కూడా అత్యంత పాశవికంగా చంపాడంటే నిజంగా ఇతను ఒక మనిషి అనాలా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకోవాలి గొంతు చించిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రశ్న అడగాలి. ప్రేమ వివాహం చేసుకున్నాడు కదా, ప్రేమ వివాహాలని నేను సమర్థించకూడదు అనట్లేదండి. చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. కానీ నేను అనేటటువంటిది ఏంటంటే, ఈ సమాజంలో సినిమాలైనా సరే ఏం చూపిస్తున్నాయి? హీరో జైలుకి వెళ్తాడు, హీరో గంధం చెక్కల స్మగ్లర్ హీరో, అది స్టోరీ. మనకి మాఫియా నడుపుతాడు, అతను ఒక హీరో. ఆ హీరోయిజం మనం దేనికి అంటగడుతున్నాం? నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హీరోలుగా సినిమాలు చూపిస్తున్నప్పుడు ఈ సమాజంలో ఎవరైనా సరే దాన్ని తీసుకుంటారు తప్ప వేరే దాన్ని తీసుకోరు. మీరన్నారు చిన్న పిల్లల్ని ఎలా చంపారండి అనే కదా మీరు మాట్లాడుతున్నారు. అరే అతనిలో ఆ భావోద్వేగాలు నింపినటువంటి క్షణాలు ఏవి? ఇందాకటి నుంచి నేను అదే మాట్లాడుతున్నా. ఒక గుడికి వెళ్ళమని మనం ఎవరైనా చెప్తున్నా, గుడికో ప్రార్థనా స్థలానికో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చెప్తున్నాం? కుటుంబ వ్యవస్థ గొప్పదని చెప్తున్నావా? చెప్పట్లేదు. అరే భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అదే నీ ధర్మం అని ఎవరైనా చెప్తున్నారా? చాలా కొద్దిమందే ఉన్నారు. ఎక్కడైనా సరే పదే ఉగ్గుపాల నుంచి చివరి వరకు కూడా ఇదివరకు సమాజం ఒక మనిషిని గమనించేది. ప్రతి ఒక్కళ్ళు హెచ్చరిస్తూ వచ్చేవాళ్ళు. భార్యాభర్తలు సరిగ్గా చూడకపోయినా ఊరు మొత్తం పట్టించుకునేది. ఆ వాడలో ఉన్న వాళ్ళు పట్టించుకునేవాళ్ళు, ఆ బంధువుల్లో ఉన్న వాళ్ళు పట్టించుకునేవాళ్ళు. ఈ రోజు ఎవరికి వాడు మైక్రో ఫ్యామిలీ అయిపోవడం వల్ల వాడి లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటటువంటిది చచ్చిపోయింది. వాడి ముందున్నటువంటి లక్ష్యాలు రెండే. ఈ రోజు సంపాదించాం, తాగుదాం ఎంజాయ్ చేద్దాం. ఇవాళ యూట్యూబ్ వీడియోలు కొన్ని చూస్తున్నారండి, సోషల్ ఇన్స్టాలో తాగుతూ వీడియోలు పెడుతున్నారు. అసలు వీటికి చట్టబద్ధత ఉందా? ఒక్క మాట నేను అడుగుతున్నా. మందు కొడుతూ వీడియోలు పెడుతున్నారు, అమ్మాయిలతో అసభ్యకరంగా. నిన్న మొన్న చూసి ఒక ఇన్స్టాగ్రామ్ లో 2 ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు పెళ్లి చేసుకుంటే గుడిలోనే ముద్దులు పెడుతున్నారు. అసభ్యకరంగా ఈ వాతావరణం సోషల్ మాధ్యమాల్లో ఇవన్నీ చూసిన వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది? జీవితం అంటే ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అరే ఏముందిరా భయ్, ఏదైనా అసలు మనం వాళ్ళకి భయం ఎక్కడ క్రియేట్ చేయాలి? జైలుకి వెళ్ళిన వాడి గతేంటో మనం ఏ రోజైనా ఒక్క వీడియో చేసామా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఎంత దయనీయమైన జీవితం గడుపుతున్నారో, తల్లిదండ్రులు సమాజం నుంచి ఎలాంటివి ఫేస్ చేస్తున్నారో చూపించామా? నిన్నగాక మొన్న బకెట్ భార్గవ అంశం తీసుకోండి. ఆ పిల్లాడు చేసినటువంటి తప్పుకి అంటే తల్లి కూడా మందలించలేదు ఒకప్పుడు. నేను ఇక్కడ చనిపోయిన వాళ్ళని తప్పు పట్టేటటువంటి విషయం కాదు, కానీ విశ్లేషణ జరగాలి. ఆ తల్లి కూడా అతగాడు వీడియోలు చేస్తున్నాడు, ఆడపిల్లలతో చేస్తున్నాడు, ఆమెకు అవగాహన లేదు, సోషల్ మీడియా పట్ల అవగాహన లేదు అని ఆవిడ చెప్పలేదు. అలాగే చేసే వీడియోలన్నీ లవర్స్ తోటి, లవ్ తోటి, తర్వాత దాన్ని ఏమంటారు మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఇవే ఉన్నాయి వీడియోస్. ఆ పిల్లాడు చివరికి ఎక్కడికి వెళ్ళాడండి? ఇదే
చివరికి తల్లిని దహనం చేయడానికి ఆ పిల్లాడు వచ్చిన తర్వాత నా వెనక ఎవరు లేరు, నా తల్లి ఆమె నిజంగా ఆ పిల్లవాడి పట్ల ఉన్నటువంటి దీంతో ఆవిడ చనిపోయారు. చనిపోయినటువంటి తల్లిని చూసినటువంటి బకెట్ భార్గవ్ స్టోరీ ఎంత మంది సీరియల్ గా వేశారు నాకు చెప్పండి. ఇవి చూపించాలి. ఇవి చూపించిన రోజున వాడిలో ఒక భయం వస్తుంది. అరే నా బ్రతికింతే కదా, నా తల్లి జీవితం కూడా ఇంతే కదా, నేను ఏదన్నా తప్పు చేస్తే నా భార్య బిడ్డల జీవితాలు కూడా ఇంతే కదా, నేను వాళ్ళ నుంచి సమాజం నన్ను ఊరుకోదు, సమాజం నన్ను తిరగనివ్వదు. మనం ఎప్పుడైతే ఒక నేరం చేసిన వాడిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాడి పట్ల సానుభూతి చూపించామో అప్పుడే సమాజం చచ్చిపోయింది. ప్రియా చౌదరి గారు, మేడం ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో అమ్మాయిని అంటే ప్రేమ పేరుతో అమ్మాయి వెంటబడ్డాడు, అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వెంట తిరిగాడు, ఒకానొక టైంలో అమ్మాయి మీద అఘాయిత్యం చేయబడ్డాడు, వాళ్ళ తల్లి కూడా అడ్డుకోవడం జరిగింది, చివరికి ఆమె కాలేజీని కూడా మాన్పించేస్తే పరీక్షల వరకే రాయించారు. అయితే ఇప్పుడు ఆమె ఒప్పుకోలేదని ఆమె కేసు పెట్టారని ఆమెను వాళ్ళ తల్లిని నానమ్మను చంపాడు. ఓకే, అంతటితో ఆగకుండా భార్య తగువ పెట్టుకుంటుంది, భార్య పదే పదే ఈ ఇష్యూ మీద గొడవ పడుతుందని భార్యను పిల్లలను కూడా అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళను కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంటే జనరల్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు మనం చూడలేదు. మీరు చూడలేదేమో, మేము చాలా చూసామండి, మేము చాలా చూసాం. అందుకనే కదా ఇప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి కుటుంబ బంధాలని మొత్తుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేను మీడియాలో. కుటుంబాలు సఖ్యతగా ఉండాలి, అత్తమామలు సఖ్యతగా ఉండాలి, భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి, పిల్లలతోటి బాగుండాలి, పిల్లలు తల్లిదండ్రులతో బాగుండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నానండి. నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మాట్లాడండి, ఇవాళ ఇతగాడు అంత ప్రేమించాడు. ఆ రోజు ప్రేమ ఉందా కామ ఉందని అనుకుందామా మనం ఆ రోజు? మరి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. నేను ఇందాకే ఈ సంఘటన గురించి చెప్పాను, భార్య తరచూ గొడవ పడుతుందని. ఎందుకు గొడవ పడదండి? రేపొద్దున ఇతగాడు ఇదే దుర్మార్గం చేస్తున్నప్పుడు ఏ ఆడది ఏ భార్య భర్తను అడగకూడదా? అడగదా? ఆ అవమానాలు సమాజం నుంచి ఆవిడే కదా ఫేస్ చేయాలి. రేపొద్దున పిల్లల మీద ఏ ముద్ర వేస్తుంది? ఈ పిల్లవాడు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఏం మాట్లాడతారు? మీ నాన్న పలానా నేరం చేసి జైలుకి వెళ్ళాడు కదా అని అపహాస్యం పాలవుతారు. ఆ అవమానాలన్నింటినీ ఆవిడ తట్టుకోలేక భర్తని ప్రశ్నించిందని చెప్పేసి భార్యనే అతను చంపడం అనేటటువంటిది, అసలు అతని మనస్తత్వం ఏమిటి అనేటటువంటిది భార్య కూడా కనిపెట్టలేనటువంటి అంశం అంటే లేదండి. భార్య ఎప్పుడు కూడా ఒక్కసారి ఆడది తాళి పడగానే, మెడలో పడగానే మార్చుకుందామనే చివరి వరకు వెయిట్ చేస్తుంది. కానీ ఆ దుర్మార్గం పెట్టరేగిన రోజున ఆమెలో కూడా సహనం చచ్చిపోతుంది. ఖచ్చితంగా ఇది సమాజం మొత్తానికి అతను తన తప్పును చూపించినప్పుడు ప్రశ్నించింది. ఆ ప్రశ్నించడాన్ని అతను ఓర్చుకోలేకపోయాడు. అంటే ఏంటి? మొత్తం ఇదంతా కూడా సమాజం నుంచి ఎదిరించరా, ఎక్కువ మాట్లాడరా, దవడ పగలగొట్రా, అరే ఉరే తురే, నినగాక మనం చూసాం ఎలాంటి మాటలు మాట్లాడితే రాజద్రోహం కేసు నమోదైందో. ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేస్తున్నది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలు రెండే, ఒకటి సమాజం, రెండు మీడియాస్. మీడియాలో ఎప్పటికప్పుడు మనం విద్యా వ్యవస్థను ప్రశ్నించాల్సిందే. ఇలాంటివి జరిగినప్పుడు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మీద డిస్కషన్లు పెట్టాల్సిందే. అతనిలో ప్రేమ లేకపోవడానికి, ఇంత భయంకరమైనటువంటి శాడిజం రావడానికి అతనికి సమాజం పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేదు. చట్టాలను గౌరవించడు. అసలు చట్టాలు తెలియవు అతనికి. ఇదివరకు మా చిన్నప్పుడు పోలీసు కానిస్టేబుల్ అట్లా సైకిల్ మీద వెళ్తుంటేనే పిల్లలందరం దాక్కునే వాళ్ళ లోపలికి వెళ్ళి. అంటే వ్యవస్థ పట్ల అంత భయం పుట్టించారు. అరే లోపలికి వెళితే పరువు తక్కువ, పోలీస్ స్టేషన్ గడప తొక్కడం మన ఇంట వంట లేదు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారండి అంటే తప్పు చెయ్యొద్దు, తప్పు చెయ్యకూడదు. తప్పు చేస్తే అక్కడికి వెళ్తాము. న్యాయం కోసం వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడరండి. తప్పు చెయ్యొద్దు అనేటటువంటి దాన్ని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పుకొని వచ్చారు. ఇవాళ అతనిలో ఎలాంటి విషయాలు ప్రేరేపితమై మరి ఆ అమ్మాయి పట్ల ప్రేమించమని ఎమ్మడబడ్డాం, ఆ పిల్ల ఒప్పుకోలేదు అని అంటే ఇక్కడ కూడా మీరు చూడండి, చివరికి పేరెంట్స్ ఆ పిల్ల చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టాలా? ఇదా ఈ రోజు ఆడపిల్ల పరిస్థితి సమాజంలో? ఏం చేస్తున్నాం మనం అందరం? ఇంత పెద్ద టైటిల్స్, ఇంత పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకుని కూర్చున్న వాళ్ళము, ఒక ఆడపిల్ల వెంట ఒక పెళ్ళైన మగవాడు పడితే ఒప్పుకోలేకపోతే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఇంట్లో దాచారు అని అంటే వ్యవస్థ ఫెయిల్యూర్ కదా? పోలీసు వ్యవస్థ న్యాయం చేయలేదు వాళ్ళకి. అందుకే ఆ పిల్లని భయపడి, అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగదు, మా పిల్లని ఇంట్లోనే పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. అలాగే అఘాయిత్యం చేయబోయినప్పుడు కంప్లైంట్ చేశాడని చంపేశాడు. చంపేసిన తర్వాత దీన్ని మాత్రం మనం పోర్ట్రేట్ చేస్తామండి, చంపేశాడు. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్పమంటారా? సమాజంలో ఇలాంటివి జరిగిన కంప్లైంట్ ఇవ్వడానికి నుంచి ఎవరు ముందుకు రారు.
ఉమ్, ఎందుకు చంపేస్తారు కాబట్టి. ఓకే. మనం ప్రశ్నించాల్సింది పోలీసులు ఏం చేస్తున్నారు. అతగాడు ప్రేమించడం అంటే వ్యవస్థ ఇక్కడ టోటల్ గా ఫెయిల్యూర్. నేను మళ్ళీ మాట్లాడుతున్నా. ఇది వరకు మేము పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ చేస్తే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా రెస్పాన్సిబుల్ గా రియాక్ట్ అయ్యేవారు. ఈ రోజు మేము చెప్తున్నాం కదా, మేము కూడా నిజంగా కొన్ని విషయాలు చెప్పాలంటే బాధాకరమైనటువంటిది ఉండదు. 1కి 10 సార్లు ఫోన్ చేస్తే ఆ కేసులో కొంతమంది, నేను అందరు పోలీస్ ఆఫీసర్లు అనట్లేదు, చాలా భాగం వరకు కూడా ఆ కేసులో వాళ్ళకి లాభాలు ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. పేదవాళ్ళకి మేము కూడా న్యాయం చేయలేకపోతున్నాం. ఈ రోజు నేను కొన్ని ఫోన్లు ఎత్తలేనటువంటి పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే నేను న్యాయం చేయలేని స్థితిలో ఎందుకున్నానంటే వ్యవస్థల ఫెయిల్యూర్ అండి. ఈ వ్యవస్థల్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం, దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అతను అలా పసిపిల్లల మీద కూడా కనికరం లేకుండా ఉన్నాడు అంటే సమాజం పట్ల అతనికి ఏ విధమైనటువంటి గౌరవం లేదు, కుటుంబం పట్ల అతనికి బాధ్యతలు లేవు. అలా పెంచినటువంటి కుటుంబానిదా, తయారు చేసిన సమాజానిదా, లేకపోతే ఇలా భయం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి చట్టాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది సోషల్ యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు చెప్తున్నటువంటి ఆవేదన. ముఖ్యంగా వ్యవస్థలో మార్పు రానంత వరకు, చట్టాల్లో మార్పు వచ్చినా కూడా వ్యవస్థలో మార్పు రావాలి. అలాగే పెరుగుతున్నటువంటి సమాజంలో ఉన్న జీవన విధానంలో మార్పు వచ్చినప్పుడే, అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే మళ్ళీ ఇలాంటి దారుణ ఘటనలు రిపీట్ కావు. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇందుకు ఒక కారణంగా భావించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇతరులు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే సో ఇలాంటి క్రైమ్స్, సెన్సేషన్స్ జరగవని ఆమె అంటున్నారు. సో ప్రియా చౌదరి గారి అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? అయితే మీ కామెంట్ను తెలియచేయండి. థ్యాంక్ యూ.